హలో గాయ్స్, సో మనమైతే వచ్చేసాం తమాషా 2.0. సో ఇదైతే హనుమాన్ టెక్ డి కోటిలో ఉంది. మెన్యూలో ఐటమ్స్ అయితే చాలా రీజనబుల్ ఉంది. టేస్ట్ కూడా చాలా బాగుంది. అంటే రివ్యూస్ చూసాను నేను, బాగుంది. ఒకసారి ట్రై చేద్దామని వచ్చాం. ఇదైతే అంబియన్స్ మంచిగా, స్టూడెంట్స్కి మంచి ప్లేస్, బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంది. ఏ ఐటమ్ అయినా లైక్ 60 నుంచి స్టార్ట్ అవుతుంది. మాక్సిమం ప్రైస్ వచ్చేసరికి 150, 160, 170 ఉంది. సో ఆర్డర్ పెట్టాం ఈరోజు. హరిత చెప్తుంది ఏమేమి ఆర్డర్ పెట్టాము. చెప్పు, ఏమేమి ఆర్డర్ పెట్టావు? ఓకే, ఒక పిజ్జా ఆర్డర్ పెట్టాం. నెక్స్ట్ పొటాటో 65, గోబీ 65, ఇంకా ఒక 2 వేఫుల్స్, ఒక ఫ్రైడ్ రైస్. సో ప్రజెంట్ అయితే మనం ఇన్ని ఆర్డర్ పెట్టుకున్నాం. ఈరోజు బిల్లుకి స్పాన్సర్ అయితే మా హరితక్కనే. థ్యాంక్ యూ హరితక్క. సో మనమైతే ఫుడ్ కోసం వెయిట్ చేద్దాం ప్రజెంట్ అయితే. సో దిస్ గోబీ 65 ఈజ్ ఎ జెమ్. అంటే కెఫే స్టైల్ ఫుడ్, స్ట్రీట్ ఫుడ్ ప్రైజెస్కి అబ్సల్యూట్ 10 on 10 బ్యాంగర్ అంట. స్పైస్ లెవెల్స్ కరెక్ట్గా ఉన్నాయి, గార్లిక్ కానీ టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇది ఒక్కదానికోసమే నేను మళ్ళీ మళ్ళీ వస్తా. లైక్ క్వాంటిటీ చూడండి గైస్ ఎంత ఇచ్చిండో. లైక్ ప్రైస్ అయితే 70 రూపీసే. వర్త్ అంటే చాలా వర్త్. సో మన దగ్గర వచ్చిన సెకండ్ ఐటమ్ షెజ్వాన్ ఫ్రైడ్ రైస్. మీ ముందే టేస్ట్ చేస్తున్నా. గోబీ ముక్క వేసుకుని వచ్చినది, గోబీ 65. ఫ్లేవర్ చాలా బాగున్నాయి. సో వీళ్ళు ఎక్కడ ఫుడ్ కలర్స్ ఎక్కడ వాడట్లేదు. టేస్ట్ చూస్తే తెలుస్తుంది. లైక్ ఒరిజినల్ షెజ్వాన్ పేస్ట్ ఉంటుంది కదా, అది వాడుతున్నారు. అది ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది. వెజిటేబుల్స్ కొంచెం తక్కువైనాయి, బట్ టేస్ట్ అయితే చాలా బాగుంది. ఎండుమిర్చి కూడా కనిపిస్తుంది. సో ఇట్స్ సంథింగ్ ఒథెంటిక్ షెజ్వాన్ రైస్. బయట మీకు మార్కెట్లో దొరికేటట్లు ఏదేదో పేస్ట్ వేసేసి ఇంకా ఏమంటారు రెడ్ ఫుడ్ కలర్ వేసేసినట్లేదు. ఒరిజినల్ షెజ్వాన్ రైస్ ఇలాగే ఉంటుంది. 8 out of 10 చాలా బాగుంది. సో మన నెక్స్ట్ ఐటమ్ కూడా ట్రై చేద్దాం. సో మన ముందు ఉంది పొటాటో 65. టేస్ట్ అయితే అదిరిపోయింది. గోబీ 65, పొటాటో 2 పోటీ ఉంది. ఇది కూడా 10 on 10 సాలిడ్. అండ్ మా హరితకి షెజ్వాన్ ఫ్రైడ్ రైస్ చాలా బాగా నచ్చింది. సో తింటనే ఉంది మా హరితక్క. అండ్ స్టార్టర్స్ ఇది సింగిల్ అనుకున్నామంటే ఎంత వస్తుంది, 5 pieces 10 pieces వస్తాయని ఎక్స్పెక్ట్ చేసినాం. కానీ సాలిడ్ క్వాంటిటీ ఇచ్చిండు. ఇద్దరు వస్తే మాత్రం ఒకటి చెప్పుకోండి సరిపోద్ది. 2 స్టార్టర్స్ చెప్పాం. క్వాంటిటీ చాలా బాగా ఇచ్చింది, టేస్ట్ కూడా బాగుంది. సో మనకి ఇక్కడ పిజ్జా కూడా ఉంది. నెక్స్ట్ పిజ్జా కూడా ట్రై చేద్దాం ఎలా ఉంటుందో. మంచి పన్నీర్ టిక్కా పిజ్జా, పన్నీర్ పిజ్జాస్ కూడా మంచిగా వేసాడు. విల్ ట్రై దిస్. ఇది థిన్ క్రస్ట్, సో టెన్షన్ ఉండదు. సో వీ హ్యావ్ అవర్ పన్నీర్ పిజ్జా, పన్నీర్ టిక్కా పిజ్జా, పన్నీర్ పెప్పరోని పిజ్జా సంథింగ్. మంచి స్పైసీ ఉంది. ఫస్ట్లీ థిన్ క్రస్ట్ ఉంది. సో ఫ్లేవర్స్ ఎక్కువ తెలుస్తున్నాయి. నార్మల్గా కెఫేస్లో ఏం చేస్తారంటే కొంచెం థిక్ క్రస్ట్ పెట్టేసి పైన టాపింగ్ తగ్గించేసి ఒక పిజ్జా తిన్నా కూడా ఫుల్ అయిపోయినట్టు పెడతారు. దిస్ వన్ ఈజ్ ఎ గుడ్ ఎగ్జాంప్షన్. కొంచెం క్రిస్పీ ఉంది క్రస్ట్. టేస్ట్ కూడా కొంచెం దేశీ ఫ్లేవర్ నచ్చుకోవడానికి బాగా నచ్చుతుంది. నాకు తెలిసి హరితకి ఇది నాకు కొంచెం మొత్తం అయిపోగొట్టేస్తుంది, బాగా నచ్చుతుందేమో. సో నెక్స్ట్ మనం వేబుల్స్ కోసం అయితే వెయిట్ చేద్దాం. సో హియర్ వీ హ్యావ్ అవర్ నటెల్లా వేబుల్. ఐస్ క్రీమ్ టాపింగ్ వచ్చింది. ఐస్ క్రీమ్ కింద పడిపోయింది బాయ్, సారీ. ఎక్సలెంట్ టేస్ట్, ఎక్సలెంట్ ఉంది. నటెల్లా ఫ్లేవర్ గట్టిగా తగులుతుంది. అండ్ హరితక్క దాని నుంచి బ్రౌనీ కూడా లేపేస్తుంది గైస్. గుడ్. సో ఇక్కడ ఏంటంటే అన్నీ ఎగ్లెస్ అంట, జైన్ మెన్యూ కూడా ఉందంట. అండ్ ప్రైజెస్ కొన్నిటివి చెప్పడం మర్చిపోయా, నాకు ఎక్కువ కానీ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా, అలవాట్ల పొరపాటు. అండ్ ఫుడ్ క్వాంటిటీ చాలా బాగుంది. ఫుడ్ ప్రైస్కి స్ట్రీట్ ఫుడ్ క్వాంటిటీ కెఫే స్టైల్లో ఇస్తున్నారు. క్వాలిటీ మాత్రం మేము అనుకోకుండా 2 స్టార్టర్లు ఒక రైస్ ఆర్డర్ పెట్టాం. బట్ ఒక స్టార్టరు హాఫ్ రైసే కంప్లీట్ చేయగలిగాం. మేము ఇద్దరం కూర్చున్నా సరే. సో చూసుకొని ఆర్డర్ పెట్టుకోండి. ఒక క్వాంటిటీ చాలా బాగుంది. ఆ టేస్ట్ కూడా చాలా బాగుంది. మాకు హెవీ అయిపోయింది కాబట్టి అవ్వలేదు. సో ఇదైతే తిన్నాం కదా, తర్వాత కుదిరితే ఒకసారి కస్టమర్ ఫీడ్బ్యాక్ అండ్ ఓనర్ కూడా అడుగుదాం. సో నన్నైతే ఈ ప్లేస్ ఫుల్లీ రికమెండ్ చేస్తాను నేనైతే. సో ఆల్రెడీ 9 out of 10 చెప్తా. ఎందుకంటే ఆ బడ్జెట్కి కానీ, ఆ బడ్జెట్ ఫ్రెండ్లీనెస్కి కానీ, అంబియన్స్కి కానీ, సర్వీస్ తొందరగా ఉంది. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేస్తారు. ఇప్పుడు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. మా హరితకు కూడా బాగా నచ్చింది. సో ఎలాగో బిల్లుగా ఆమె నచ్చితే సరిపోతుంది అనుకున్నా, బట్ ఆబ్వియస్ నాకు కూడా నచ్చింది. సో వర్త్ గైస్, వర్త్ ట్రై చేయొచ్చు. ఒకసారి మనం ముందు ఓనర్తో కూడా మాట్లాడి ఇంకా క్లోజ్ చేసేసుకుందాం. नमस्कार भैया। नमस्ते। आप कितने
कितने दिन हुआ ये तमाशा 2.0 कैफे स्टार्ट कर? 3 months ago. अच्छा ठीक है, आपके पास क्या क्या अच्छा सेल होते फूड में? तमाशा स्पेशल फ्राइड राइस नूडल्स, हाँ। 65 मंचूरिया अच्छा, और फ्राइड राइस, ये आइसक्रीम्स में सभी स्टोन आइसक्रीम है क्या उसमें? हाँ सभी स्टोन आइसक्रीम। अच्छा ठीक है, और वेफल्स में? वेफल्स में आलमंड ब्राउनी। आलमंड ब्राउनी हम खाए, बहुत अच्छा है आलमंड ब्राउनी भी। आपके पास क्या पेमेंट का ऑप्शंस, कुछ डिस्काउंट मिलना चाहिए तो कैसा पेमेंट करना चाहिए? मैजिक पिन से पेमेंट करना, स्विगी से भी कर सकते हैं। अच्छा, సో మేము కూడా మ్యాజిక్ పిన్ వాడినాం, మాకు బాగానే 40% పైనే వచ్చింది. సో ఓవరాల్ బిల్ 700 అయితే మాకు చాలా తగ్గింది. సో भैया आपके पास एक क्या स्टूडेंट फ्रेंडली कैफे है क्या? स्टूडेंट फ्रेंडली कैफे। अच्छा ठीक है, आप किधर में ऑनलाइन में ऑर्डर करना चाहिए तो किधर ऑर्डर करना चलता है? जोमेटो स्विगी और मैजिक पिन तीनों भी है। अच्छा ठीक है, और कितने ऑर्डर चलते हैं डेली? 30-40 ऑनलाइन में भी 100? ऑनलाइन नहीं, अभी ऑनलाइन स्टार्ट हुआ। अच्छा ठीक है ठीक है, टेस्ट बहुत अच्छा है भाई। आपके पास ये क्या जैन मेन्यू है? जैन मेन्यू भी है क्या आपके पास? जैन मेन्यू भी, आपको जो आइटम जैन में ना वो जैन में भी। अच्छा, ఎనీ ఐటమ్ आपको జైన్ चाहिए तो జైన్ भी दे सकते. సో గైస్, జైన్ మెన్యూ చాలా తక్కువ చోట్ల ఉంటుంది హైదరాబాద్ లో. ఎవరికైనా జైన్ మెన్యూలో కావాలంటే కంపల్సరీ ఇక్కడ చూడండి భయ్యా. और एक क्वेश्चन है, एग डालते क्या किसमें? బ్రౌనీ మే వేఫుల్ మే ఇదర్ भी? సో గైస్, నాలాంటి ఎగ్ తినని వెజిటేరియన్స్ కూడా జాగ్రత్తగా ప్రశాంతంగా ఇక్కడ వచ్చినవచ్చు. సో థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. సో నేను ఇది లొకేషన్ కూడా కింద పిన్ చేస్తా, అందరు రావచ్చు. అండ్ భయ్యా లైక్ షేర్ సబ్స్క్రైబ్. లైక్ అండ్ షేర్ గైస్, సబ్స్క్రైబ్. సో అన్న కూడా చెప్తుండు, నేనే కాదు, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ భయ్యా, ధన్యవాదాలు.